పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ఒక్కసారి తిట్టున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చివరిగా దర్శనం కావాలి ఈ వినాయక నవరాత్రి వేడుకలు అని చెప్పి రాజేంద్రను ఖైరతాబాద్ మహాగణపతిని తీర్చిదిద్దడం జరిగింది. మొత్తంగా కూడా 4 వైపులా కూడా బడా గణపతిని భక్తుల సందర్శనార్థం దర్శనం కల్పిస్తూ ఉన్నారు. మొత్తం మనం చూస్తున్నాం విజువల్ లో భారీ గణనాథుడు గంగమోడికి 4 గంటల నుంచి కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అపురూపమైనటువంటి దృశ్యం ఎలా జరుగుతుంది బడా గణపతి నిమజ్జనానికి సంబంధించి ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి దృశ్యం. కొద్దిసేపట్లోనే సాగర ఒడికి, గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ బడా గణపతి చేరనున్నాడు. మొత్తంగా కూడా ఆల్మోస్ట్ మరొకసారి భక్తులకు, ఉత్సవ కమిటీ సభ్యులకైతే దర్శన భాగ్యం కొద్ది నిమిషాలలోనే భక్తులు ఎదురు ఘట్టం పూర్తి కానుంది. ఖైరతాబాద్ మహాగణపతి గంగమోడికి తరలిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఒక్కసారి లోపలికి వెంటనే తీసివేయడం జరుగుతుంది. మరొకసారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా కోలాహల ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుంటున్నారు. ఈ వినాయక నవరాత్రి వేడుకలలో ఇది అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టము. నవరాత్రి వేడుకలు ఒకెత్త అయితే నిమజ్జనానికి సంబంధించి మరొక అద్భుతమైన ఘట్టం కనుక భక్తులందరూ కూడా గణపతి గొప్ప వృక్షవర్షి లౌకర్య అంటూ కూడా వచ్చే సంవత్సరం తొందర రావడం కూడా వేడుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పేరుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజిస్తూ ఉంటారు. ప్రతి అందరూ కూడా ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి కూడా ప్రతి ఏటా కూడా భక్తులు వస్తున్నటువంటి సంఖ్య పెరుగుతుంది. మెల్లమెల్లగా మనం చూస్తున్నాము క్రేన్కు సంబంధించి చాలా స్లోగా కిందికి దించుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న మహాగణపతి ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనము కొద్ది నిమిషాలలోనే పూర్తవుతుంది. ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులైతే భావోద్వేగానికి కూడా గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్నో కష్టాలు, భక్తులకు సౌకర్యాలు కల్పివ్వడం, ఇవన్నీ చూసుకోవడం, అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకోవడం, వారి సహకారం అందుకోవడం, ఇదంతా కూడా ఒకేసారి జరగడంతో ఇప్పుడు సాగర గంగమ్మ ఒడికైతే గణనాథుడు చేరనున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి అంటే చాలు దేశంలోనే ఎంతో విశిష్టమైన గణపతిగా పేరొందినటువంటి మహాగణపతి నిమజ్జనము కొద్ది నిమిషాలలోనే పూర్తవుతుంది. ఆల్మోస్ట్ గంగమోడి వరకు కింద ఉన్నటువంటి గణపతి యొక్క పాదాలను కూడా మెల్లమెల్లగా కిందికి సాయంతో దిస్తున్నారు. ఇటు పక్క వేలాదిగా భక్తులైతే ఈ అద్భుతమైనటువంటి నిమజ్జన దృశ్యాన్ని చూస్తున్నారు. ఎంతో మంది మహిళలు, వృద్ధులు, పిల్లలు ఎంతో పూర్తి కాబోతుంది. ఆల్రెడీ మహాగణపతి యొక్క విగ్రహాన్ని సాగర మెల్లమెల్లగా కిందికి దించుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. మరోపక్క బోట్లతోని అక్కడ పూర్తిగానే వినాయకుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అక్కడ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బడా గణపతిని ఎక్కడైతే నిమజ్జనం చేస్తున్నారో ఆ ప్రాంతం మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి బోట్లు తిరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయడం కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఆల్మోస్ట్ మహాగణపతి సాగర తీరానికి, వినాయక సాగర తీరానికి చేరుతున్నటువంటి చూస్తున్నాము. అక్కడ బోట్లను కూడా కొంత వెనుక కూడా పోవాలని చెప్పి కూడా పోలీస్ శాఖ వారు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి మహాగణపతి కిందికి కొంచెం దించుకుంటా వెళ్ళి బోట్ల వారికి ఆల్మోస్ట్ మెల్లమెల్లగా భారీ క్రేన్ సహాయంతో ఖైరతాబాద్ మహావినాయకుడైతే సాగర తీరం గంగమోడికి చేరుతున్నటువంటి దృశ్యం అయితే మనం చూస్తున్నాము. కొద్ది నిమిషాలలోనే పూర్తి కానుంది బడా గణపతి యొక్క నిమజ్జనము. 11 రోజులు ఎంతో ఆధ్యాత్మికతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ మహాగణపతి సంబంధించి కూడా ఇప్పుడు మెల్లమెల్లగా వదులుతున్నారు వినాయక సాగర్లోకి. ఖైరతాబాద్ బడా గణపతిని బోట్లకు ఇబ్బందులు చివరి అంగం కాబట్టి, చివరి ఘట్టం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రేన్ చేపిస్తూ మరో పక్క నిమజ్జనం చేస్తున్నారు. మొత్తంగా మనం చూస్తున్నాము.
అవుతున్నాడు. గంగమ్మడికి చేరుతున్నటువంటి దృశ్యాలు అయితే మనము చూడడం జరుగుతున్నది. ఇంకొక 5 నిమిషాల్లోనే పూర్తిగా నిమజ్జనం పూర్తవుతుంది. ఆల్రెడీ భక్తులకు దర్శనం ఇస్తూ కూడా గంగమ్మడికి గణనాథుడు చేరుతున్నాడు. ఎంతో అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. ఖైరతాబాద్ బడా గణపతి 70 అడుగుల మహాగణపతి నిమజ్జనం అవుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. గణపతి బొప్ప అంటూ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా గణపతికి వీడుకోలు చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ క్రేణకు సంబంధించిన వైర్లతోని సాగర ఏదైతే గంగమూడి ఉందో ఆ తీరానికి సంబంధించి ఆల్మోస్ట్ మహాగణపతిని డౌన్ చేయడం జరిగింది. కొద్ది నిమిషాల్లోనే ఆ వైర్లన్నీ కూడా తొలగిస్తున్నారు. తొలగించిన తర్వాత మహాగణపతి నిమజ్జనము పూర్తవుతుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు అయితే తరలి రావడం జరిగింది. అసలు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత భక్తజన సందోహం కూడా మనకు కనిపిస్తున్నది. ఆల్మోస్ట్ మహాగణపతి యొక్క నిమజ్జనము పూర్తి అవుతున్నది. కొద్ది నిమిషాలలోనే ఇంత పెద్ద 11 రోజుల పాటు భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనము కొద్ది నిమిషాలలోనే పూర్తి కానుంది. 1954లో ఒక్క అడుగుతోని మొదలైనటువంటి ఖైరతాబాద్ వినాయకుని యొక్క ఉత్సవాలు ఈ సంవత్సరం 70వ సంవత్సరం కావడంతో 70 అడుగుల మహాగణపతిని 78 రోజులలో శిల్పి రాజేంద్ర అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. సో మనం చూస్తున్నాము దాదాపు వినాయక సాగర్ గంగమూడికి గణనాథుడైతే చేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మహాగణపతి పక్కన ఇటు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అదే విధంగా అటు పక్కన చూస్తే మనకు లక్ష్మి సరస్వతికి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహాగణపతికి నిమజ్జనంతో పాటు భక్తులు సమర్పించినటువంటి అనేక పూలమాలలు కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా వితరణ చేయడం జరిగింది. జస్ట్ మనం చూసాము ఆల్మోస్ట్ సాగర తీరానికి గంగమూడికి గణనాథుడు చేరుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. మరికొద్ది నిమిషాలలోనే పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం పూర్తి కానుంది. ఉదయం 6:35 ప్రారంభమైనటువంటి శోభాయాత్ర మధ్యాహ్నం 12:30 తర్వాత క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. దాదాపు ఇక్కడ గంట పాటు వెల్డింగ్ పనులు పూర్తి చేసి భారీ క్రేన్ సాయంతో ఖైరతాబాద్ బడా గణపతిని అయితే నిమజ్జనం చేస్తున్నారు. మొత్తంగా చూడొచ్చు భక్తుల జయకారాల మధ్య మహాగణపతి అయితే గంగమూడికి చేరుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. కొద్ది నిమిషాలలోనే ఖైరతాబాద్ మహాగణపతి అయితే గంగమూడికి చేరుతారు. ప్రత్యేక బోట్లు అక్కడ చెత్తకు సంబంధించి పూడిక తీసివేసే HMDAకి సంబంధించిన JCBలు అన్ని కూడా నిరంతరము పర్యవేక్షిస్తున్నాయి. ఆల్మోస్ట్ మహాగణపతికి సంబంధించి ఏవైతే కింద ఉన్నటువంటి అయోధ్య బాలరాముడు కానీ అదేవిధంగా రాహుకేతుకు సంబంధించిన విగ్రహాలు కూడా ఇప్పటికే వినాయక గంగమూడికి చేరుకున్నాయి. సో భారీ గణనాథుని నిమజ్జనం సంబంధించి పూర్తవుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము. మరొక 2 నిమిషాల్లో మహాగణపతి సాగర తీరానికి గంగమూడికి చేరుకున్నాడు. మొత్తం వెల్డింగ్ వైర్లను కూడా మెల్లమెల్లగా తొలగిస్తున్నారు. వెల్డింగ్ ఇబ్బందులు లేకుండా క్రేన్ ఆపరేటర్లు ఎంతో జాగ్రత్తగా తీసుకొని నిమజ్జనానికి సంబంధించి మొత్తం కూడా పూర్తి చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం మనము. అక్కడ ప్రత్యేకంగా లోతుకు సంబంధించి నీళ్లలో తాడు కూడా ప్రత్యేకంగా కట్టారు. నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవాలు ఈ సంవత్సరం జరిగాయి. ఊహించని రీతిలో నిమజ్జన పనులు జరిగాయి. మహాగణపతి వినాయక సాగర్ గంగమూడిలోకి అయితే కూడా కింది నుంచి పై వరకు 70 అడుగుల మహాగణపతి కనుక మెల్లమెల్లగా కింది నుంచి పై వరకు మొత్తం కూడా ఒక్కొక్కటి కూడా నిమజ్జనం అయ్యేలా చేస్తున్నారు. కొద్ది నిమిషాలు మరొక 2 నిమిషాల్లో పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తి కానుంది. భక్తులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు మహాగణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ దాదాపు పూర్తి అయిపోయింది. ఇంకొక 2 నిమిషాల్లో క్రేన్కి సంబంధించినటువంటి వైర్లను
కూడా ఎక్కడికక్కడ తొలగించేలా కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క బోట్లలో కూడా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. భక్తులను ఆశీర్వదించుకుంటూ హైదరాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం అయితే పూర్తయింది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆనంద కోలాహలాల మధ్య బ్యాండ్ వాజంత్రీలు, మంగళ వాయిద్యాలు, ప్రత్యేకమైనటువంటి పూజలు, అనేక కార్యక్రమాలు మహాగణపతికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సప్త ముఖాలు కానీ సప్త నాగులు కానీ నిమజ్జనమైంది. ఇప్పుడు మహాగణపతి మెయిన్ ఏదైతే ఉందో అది నిమజ్జనం కూడా పూర్తి అయిపోతుంది. గంగంలోనికి గణనాథుడు అయితే చేరుకున్నాడు. ఎంతో అద్భుతమైన ఘట్టం. జై బోలో గణేష్ మహారాజ్ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆనందంతో నిమజ్జనము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో అద్భుతంగా పూర్తిగా పోలీసులు కానీ భక్తులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో మొత్తంగా కూడా మహాగణపతికి సంబంధించి మొత్తంగా కూడా ఏర్పాటు చేశారు. గత సంవత్సరం మనం చూస్తే గణనాథుడు మొత్తంగా పూర్తిగా కలిపి అంటే నిమజ్జనం కాదు, కానీ ఈసారి మనం చూసాం మొత్తంగా కూడా పూర్తిగా నిమజ్జనం